రామానుజాచార్య కనబడినాడు. ఆయన కనబడి మరి కొన్ని సంవత్సరాలు, కొన్ని శతాబ్దాలు నాకు తిండి లేదు, తీర్థం లేదు, నీ దగ్గర ఒక 35 శిష్యులు ఉన్నారు కదా, నాకు ఒకరిని పంపిస్తా కూడా నాకు వేళకు భోజనం పూజ కైంకర్యాలు ఏమి లేవు స్వామికి. అట్లున్నప్పుడు ఆ రోజంతా రామానుజు ఏడ్చుకుంటూ ఒక కలి దైవానికి తిండి లేదా, తీర్థం మన మొట్టు వాళ్ళు అని రాత్రంతా నిద్ర పట్టలే. తెల్లవారితో చూస్తే శిష్యులు, ఏం స్వామి నిన్న ఏం జరిగింది, ముఖం శోకముఖంగా ఉంది, ఏం జరిగిందంటే, నాకు జరగకూడదే జరిగింది, నా భారాన్ని మీరు ఎవరైనా దింపుతారంటే, మా వల్ల అయితే దింపుతాను, చెప్పండి, చెప్పమంటారంటే చెప్పండి అంటాను. మరేం లేదు, కొండపైన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, చెప్పలు కూడా సగం మంది తల వంచుకున్నారు. సగం మంది తల వంచుకున్నారు. నేను వెంకటేశ్వర స్వామి చెప్పినందుకు తల వంచుకున్నానంటే, లేదు స్వామి, లోకంలో మాట్లాడుకుంటారు, కొండకు పోయిన వాళ్ళు తిరిగి రారని, జంతువులు తినేస్తుందంటే, నువ్వు ఆయన దగ్గర సేవ చేస్తే ఆయన కూడా కాపాడు, మాకు ఆ ధైర్యం లేదు స్వామి, ఇంకా వేరే ఎక్కడైనా చెప్పానంటే, నాకు కావాల్సిన కొండ వేరే ఎక్కడ వెళ్తారంటే, ఒకరు అంటే ఇంకొకరిని అడిగితే మా ఇంట్లో వయసు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసేవాళ్ళని, ఇంకో వాళ్ళని అడిగితే మా చెల్లెళ్ళు పెళ్ళి కాదు, ఇట్లా 35,000 మంది 35 కారణాలు చెప్పి ఎస్కేప్ అయిపోయారు. ఆ టైంలో ఈయన వస్తాడు అనంతారు. ఈయన మీరు ఏదో అడుగుతారు, వాళ్ళు ఏదో తల వంచుకుంటారు, ఏం స్వామి అంటే, వెంకటేశ్వర స్వామికి సేవ చేసడానికి ఇంతమంది తయారు చేసినాను, ఒకరు మీరు పోతారు, ఇప్పుడే పోతామంటే, ఏం ఆశ్చర్యం. అంటే వాళ్ళు ఇద్దరు ఆదిశేష అవతారం, రామానుజాచార్య ఆదిశేష అవతారం, అనంతరం నువ్వు పుట్టింది ఆయన కోసం, నువ్వు వెళ్ళిపో అని భార్య అప్పుడే గర్భవతిగా ఉంటే 15 రోజులు నడుచుకొని ఇక్కడ వచ్చే లోపల రాత్రి మొగలు ఒకే చీకటిగా మంచు కురుస్తూ ఉంది, ఇట్లా పోతా జంతువులు తిరుగుతూ ఉంది, చూస్తూ ఉంటారు. ఆమె చూసేటప్పుడు ఉన్నటువంటి ఒక పాము ఆమె పైన ఎక్కి, పాము ఏం స్వామి ఎక్కడికి కూర్చోవాలి, మనం నిరంతరం అయ్యో మొదటి రోజు నాకు పాము కలుస్తామని, పాము పోతా ఉంది, నేను ఉన్నాను, ఏమున్నారండి ఈ విషయం నీకు అక్కడ చెప్పుకుంటే నా వెంబడి వచ్చి ఉండేవాడు కదా, వాళ్ళు 35,000 కూడా నీకు కలిసిపోయి ఉంటావు, మనం నిరంతరమే ఉండే. ఇక్కడ వచ్చినాక వెంకటేశ్వర స్వామి పెద్ద మాయ చేసి ఎన్ని కష్టాలు ఉండాలి టెస్ట్ చేస్తాడు, నేను గోపిక ఉందా, ఉంటాడా, పోతాడని. ఒకరోజు వాన రావడం, ఒకరోజు ఆమె గూళ్ళు బాగలేక, వాతావరణం లేకుండా ఇట్లా ఉన్నప్పుడు ఈయనకు విసుగు చెందిపోయింది. అంతలోపు ఆమె నిండు గర్భవతి అయిన లోపల ప్రసవానికి ఎవరు లేకపోతే మనసు మారిపోయింది. నువ్వు మూట కట్టి ఏమి ఇక్కడ ప్రసవానికి ఎవరు లేదు, ఇక్కడ చూస్తే పెద్ద మాయ జరుగుతూ ఉంది, మనం అయ్యేటట్టు కట్టేస్తే ఈ సంభాషణ ఈయన వినేసినాడు. వీడు పోతే మనం వదిలేవాడు లేదా స్వామి, చాలు ఇచ్చిన కష్టం చాలని చెప్పి రాత్రి నిద్రలో మనసు మార్చేస్తాడు. ఆమెకు ఆయనకి జరిగింది ఏమికి తెలియదు. మూట కట్టేసిన తలాలో బాబోతాం అనుకుంటాము. ఆమె కూడా రాత్రి అంతా వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయిందా, ఇక్కడ అయిందా, అదైందా యోచించాము. తెల్లవారుజాము తక్కువ మూట తల పెట్టేటప్పుడు నేను లేచి చూస్తే మూట ఏంది, ఎక్కడ, మన ఊరికి పోతున్నాం, దేనికి మీరు చెప్పారు కదా, నేను నా ప్రసవానికి నేను చెప్పినట్టు జ్ఞాపకం లేదు. ఒకవేళ మనం పోయినా అనుకోండి, గురువు గారు ప్రశ్నిస్తాను, నువ్వు కూడా వాళ్ళ దిగుగా చేసినావా, ఎందుకు వచ్చినావు, నేను బాడీకి వెళ్ళలేదా, వాతావరణం బాగలేదా, అది బాగలేదు, మనం పోలేదు, మంచి రోజు మనం స్టార్ట్ చేస్తాం పని చెప్పి ఓం నమో నారాయణ రామాయణ చెప్పి ఒక సమ్మెట్ పెట్టుకుని పెద్ద బండను పగలు కొడతాం. ఇదంతా కొండనే కాదు, 1000 సంవత్సరాలు కొండనే. ఒక 15 కిలోలు బండ వచ్చింది, ఒక గంపులో పెట్టి ఆమె తొలలో పెట్టే లోపల అసలేంటి ఉండగలరు. ఈ 15 కిలోలు ఎగురు దిగులేక తట్టుకోలేకుండా గోవింద గట్టిగా వచ్చే లోపల వెంకటేశ్వర స్వామి ఈ వయసులో ఒక బాలకుడుగా వచ్చాడు. వెంకటేశ్వర బాలకుడిగా వచ్చేటప్పుడు వచ్చిన ఆయన దేవుడిని తెలియదు. మీ పేరేమి, మీ ఎవడరా, ఏకవచనమే, మీ ఎక్కడ పుట్టావు, మీ తల్లిదండ్రులు, మీ గోత్రం, స్వామి మీ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు, అడవి ప్రాంతం ఏనుగు తరుముకుని వస్తామంటే ఆత్మరక్షణ కోసం వచ్చినాను. ఇక్కడ చూస్తే గోవింద పెద్ద ఏదో ఆపదగా ఉంది, వచ్చాను. మీరు ఎవరండి అంటే, నా పేరు అనంతరావు గారు, నేను మైసూరు ప్రాంతము, మనం గురువుగారి దగ్గర సేవ చేయాలంటే నీవు పుట్టింది వెంకటేశ్వర స్వామికి, నీ కొండకు వెళ్ళిపోయి చెప్పినావు. ఒక 8 నెలలు ఇక్కడ ఏదో పెద్ద మాయ జరిగింది, నిన్నేమో ఆ మాయ తొలగిపోయింది, ఈరోజు మంచి రోజుగా ఉంది, కర్తవ్య పెట్టి ఆమె భార్య వేసుకుంటే అంతలోపల ఒక పెద్ద శబ్దం వచ్చి గోవింద అంటే అట్లా వచ్చానంటే, మీరిద్దరు నాకు తల్లిదండ్రులలాగా, ఒక తల్లి కష్టపడుతుంటే నవల మోసేదాన్ని
మీరు మట్టి ఇస్తావు, బండి ఇస్తాను, ఆమె తరపున నేను మోస్తాను అంటే నేను చెప్తాడు. మా గురువు గారు మాట ఏమి ఇచ్చాను, భార్యాభర్తలు ఇద్దరే వెంకటేశ్వర స్వామి చేస్తాను. వచ్చింది ఎవరు? అబ్బాయి, అది వెంకటేశ్వర. ఆయన నవ్వుకుంటాడు. నా నిజ స్వరూపం తెలిసి ఇంత ప్రశ్నలు వేయవు నువ్వు, కాబట్టి నీకు మూడో వాడికి ఆస్కారం లేదు. నీకు అది కాకుండా నువ్వు చిన్న అబ్బాయి అక్కడ పోయి కూర్చో, నేను చేసే పని చూస్తున్నాను. ఆయన గమని ఉంటాడా, ఎట్లా పోతే ఇట్లా రావాలి, ఇట్లా పోతే విసుగు లోపల టక్కున మాయమైపోయి ఆమె దగ్గర పోయి ప్రత్యక్షమవుతా. అమ్మ నీ భర్త రాతిగుండ మనిషిలాగా ఉన్నావు, నీ పైన పెద్ద బండలు పెడతా. ఏం చెప్పినావు? మా భర్త రాతిగుండ మనిషి, నీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత, పెద్దవాళ్ళంతా దూషించు. అక్కడేమో తరిమి కొడతాడు, ఇక్కడేమో హితబోధ చేస్తాను. నేను వచ్చింది మీకు సహాయం చేయకుండా మనసులో అనుకుని ఈ శక్తిని ఆమె పైన ప్రయాణం చేసినప్పుడు ఆ దేహంపై నొప్పి కనపడదు. అక్కడి నుంచి పని వేగంగా టక్కుని జరిగిపోతూ ఉంది. ఈయన గంపలు గాలి అవుతే చెమట పడుతూ ఉంది. ఉన్నట్టు డౌట్ అయ్యి ఇక్కడ బాధను పరుస్తాను. మొదట్లో పోయేదానికి ఒక అరగంట అవుతూ ఉంది, ఇప్పుడు వేగంగా పోయేదానికి కారణం ఏంటి? నేను వేగంగా పోతానా, మట్టి మోస్తున్నా ఏం తెలియదు. అయితే అబ్బాయి నీ ఎదురుగానే ఉన్నాడు, నీకు కనబడకుండా ఉన్నాడు. మట్టి ఏమో నువ్వు నాకు ఇస్తావు, నా దగ్గర పెట్టుకుని అబ్బాయి చూస్తున్నాడు. అక్కడ ఉన్నాడు చూడండి, అంతే ఇసిరి కొడతాడు గడ్డబారు. కొట్టే లోపల అది ఎక్కడ తగిలినా లేదో అబ్బాయి గడ్డబారుకి పరిగెత్తాడు దేవాలయం. ఈయన పట్టుకునేదానికి పోతే దేవాలయం పోయి తలుపు మూసుకున్నాడు. సరే ఈయన లోపల వెళ్ళలేక అక్కడే కూర్చొని ఓం నమో నారాయణ రామ అని చెప్పుకునే లోపల అంత గుడికి పూజారి వచ్చి ఏం స్వామి ఇక్కడ కూర్చున్నారు, లేకుండా స్వామికి నేను ఫోన్ అవుతుంటే ఒక అబ్బాయి వచ్చి ఆటంకాలు చేసి మా గురువు గారికి ఇచ్చిన మాటను కూడా బొమ్మ చేశాడు. కాకపోతే గడ్డబారుతో కొట్టినాను, ఆ గడ్డబారు కూడా తెచ్చేసినాడు. గడ్డబారు ఉంటే పని చేసుకోవచ్చు, దాన్ని కూడా తెచ్చేసినాడు. అబ్బాయి లోపల ఉన్నాడంటే నేను పూజకి వెళ్ళైందని పోయి తలుపు తాకలే తానంతా తెలిసి లోపల పోయి చూస్తే కింద గడ్డబారు ఉంది, మనిషి కనబడుతుంది. లోపల పోయిన అబ్బాయి ఎక్కడ చూస్తే ఇక్కడి నుంచి నెత్తులు పొలాయిలు దాగినట్టు కారుతానే. దీనికి మతి చెడిపోయింది, ఏం చేయాలి స్వామి? ఆ రక్తం నిలిపేదానికి ఏదైనా విరుగుడు చెప్పింది. కొట్టింది నీవు, విరుగుడు నన్ను అడుగుతావు. కొంచెంమంది ఆడుకుంటారు. నా ముఖం నల్లగా ఉంది, చీకటితో ఉంటే నన్ను ఎవరు గుర్తుపెట్టలేరు. నువ్వు పచ్చకర్పం పెట్టి చూడు, నా అందం చూడు. ఎప్పుడు ఇట్లా పెట్టాడో స్వామి విశ్వరూపం చూపించేస్తాడు. అనంతరం విశ్వరూపం చేసేప్పుడు 5 వాళ్ళు చూడు అట్లా భయపడి నా వల్ల కాదు. సాధారణ పరిస్థితి రెండింటి వచ్చినాక ఒక వెంకటేశ్వర స్వామి చెప్తాడు, ఇప్పుడు నీ చరిత్ర నా చరిత్ర ఆహారం ఉంటాయి. నా చరిత్ర ఏంది, మీ చరిత్ర అంటే ఇది తెల్లగా చూసేటప్పుడు దీని వెనకాల ఉంది గాయము. ఆ గాయం పరిచింది ఎవరు? అనంతారావు. ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయన గురువుగారు ఎవరు, ఆయన ఎందుకు కొండకి వచ్చాను, నేను ఎందుకు తోటకు పోయాను, ఆయన ఎందుకు కొట్టినాడు, ఇంత చరిత్ర ఉంది. ఆ గడప ఆలయ ప్రవేశం చేసినప్పుడు దాని వెనకాల చరిత్ర నీ చరిత్ర, నీ వల్ల నా చరిత్ర, నా వల్ల ఈ చరిత్ర గట్టిగా కావాల్సుకుంటాం. ఓం నమో నారాయణ.